మిర్యాలగూడలో ఎంతకాలం ఉన్నారమ్మా? జస్ట్ ఒక 10 to 15 days మేడం. ఇల్లు తీసుకొని ఎస్ మేడం. జాబ్ జాయిన్ అయ్యి ఎస్ మేడం. 10 to 15 days అంతే మేడం. అక్కడ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను చేసే హాస్పిటల్లో 150 బెడెడ్ హాస్పిటల్ మేడం. మార్నింగ్ 9 to ఈవినింగ్ నైట్ 9 వరకు నాకు డ్యూటీ. నాకు మాత్రమే కంటిన్యూ డ్యూటీ ఉంటుంది. అతను ఐసీయూ. మేడం చెప్పేశారు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అమ్మ నువ్వు చెయ్యొద్దు, ఇబ్బంది పడతావు, అబార్షన్ అయ్యే ఛాన్సెస్ మళ్ళీ ఉంటాయి, మీ పుట్టింటికి వెళ్ళిపోయారా? పుట్టింటికే రావద్దన్నారు. మరి ఎక్కడున్నారు మీరు? మళ్ళీ అనంతపూర్ షిఫ్ట్ అయిపోయా మేడం. అనంతపూర్లో ఎవరున్నారు? ఎవరు లేరు, ఇతను జాబ్ చూసుకున్నాడు. కాదమ్మా, అనంతపూర్లో మళ్ళీ జాబ్ దొరికిందని అక్కడికి షిఫ్ట్ అయ్యారు. అక్కడ ఎంతకాలం ఉన్నారు? అతను 6 months ఉన్నాను మేడం. ఆ తర్వాత నేను పుట్టింటికి వచ్చాను. ప్రెగ్నెంట్ కదా మేడం, నేను పుట్టింటికి వచ్చాను. మళ్ళీ కాపురం ఎప్పుడు స్టార్ట్ చేశారు? లేదు మేడం, అక్కడ నుంచి అయిపోయింది, డివేట్ అయిపోయింది. 2009-10 చెప్తున్నారు. ఎస్ మేడం. అప్పటి నుంచి మీరు సపరేట్ గా ఉన్నారు ఇప్పటిదాకా? సపరేట్ గా అంటే అప్పుడప్పుడు గెస్ట్ లాగా వస్తాడు మేడం తను. కాపురము ఇల్లు కాపురం పెట్టడం అయితే ఏమీ లేదు. మీకు మీ బాబుకి మెయింటెనెన్స్ ఇవన్నీ ఎవరు ఇది లేదు మేడం. మీరు ఏమైనా కేసులు ఫైల్ చేశారా? ఇప్పుడు 2021లో చేశాను మేడం. ఎందుకని 10 years ఎందుకు వెయిట్ చేశారు? 11 years లీగల్ ప్రొసీడింగ్స్ గానీ కాపురం నిలబెట్టుకోవడానికి గానీ పంచాయతీలు గానీ ఏమీ లేకుండా పంచాయతీలు 2-3 సార్లు అయ్యాయి మేడం. ఏంటి అసలు మీ మీద ఏం చెప్తున్నారు వాళ్ళు? ఏమే నాకు ఇప్పటికీ రీజన్ తెలియదు మేడం. నిజంగా ఈ తెలియదు. అమ్మాయితో కాపురం చేయకపోవడానికి మా రీజన్ ఇదండి అని ఏదో ఒకటి చెప్పాలి కదా. చెప్పట్లేదు మేడం. నేను అడిగాను, మా ఆయన అడిగాను ఎన్నోసార్లు. ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తాడు, నేను కూర్చోబెట్టి అడుగుతాను, అసలు నీ ప్రాబ్లం ఏంటి, నువ్వు ఎందుకు ఇంటికి రావు? అతను ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. అలవాట్లు అన్నారు. ఏ అలవాట్లు? డ్రింకా లేదంటే ఆడవాళ్ళ అలవాట్ల? అది కూడా ఉన్నాయేమో నాకు తెలియదు సార్. తెలియదు, నేను చూడలేదు సార్. నేను మా నాన్న అడిగాను, కనీసం ఏంటో రీజన్ అయినా నాకు తెలియాలి కదా నాన్న, కాస్త ఎంక్వైరీ చేయండి అని అడిగాను. తెలుసుకుంటే బాధపడాలి, ఏం వద్దులేమ్మా అన్నారు ఆయన. నేను ఇంకా నాకు చిన్న బిడ్డ ఉన్నాడు మేడం, నేను వాడిని చూసుకోవాలి, జాబ్ చేసుకోవాలి. అది ఎప్పుడు 6 నెలలు కావచ్చు, 1 year కావచ్చు, 2-3 years కావచ్చు, చెప్పలేము సార్. పుట్టింట్లో నేను ఉండలేదు సార్. కొద్ది కాలం వాడు ఉన్నంత వరకు ఉండినాను. తర్వాత పుట్టింట్లో ఉండడం కూడా నాకు ఇష్టం లేక ఇంటికి దగ్గరలో నేను ఒక హౌస్ తీసుకున్నాను. ఎస్ సార్, నేను డ్యూటీ డాక్టర్ గా జాయిన్ అయ్యాను కడప సార్. పుట్టింటి దగ్గరలో హౌస్ తీసుకొని నేను సపరేట్ గానే ఉన్నాను సార్. హైదరాబాద్ లాస్ట్ ఇయర్ వచ్చాను సార్. ఎస్ సార్. ఎస్ సార్. సో 21 వరకు ఆవిడ ఏమి కేసులు కూడా వేయలేదంట. అమ్మ నాన్న చెప్పారు సార్, బాబు చిన్నగా ఉన్నప్పుడు అమ్మని చెప్పారు, అతను ఏమీ చేయట్లేదు కదా, ఎందుకు అతనితో ఉంటావు, డివోర్స్ తీసుకొని చెప్పారు వాళ్ళు. బట్ నేను ఒకటే అన్నాను, నాకు బాబు లేకపోతే నేను తీసుకునేదాన్ని, బాబాడికి తండ్రి కావాలి కదా. తండ్రి ఎక్కడున్నాడమ్మా 12 ఏళ్ల నుంచి? లేడు మేడం. మరి అంటే మాడతాడేమో అనుకున్నాను మేడం. 1 year, 2 years, 5 years, 12 years వెయిట్ చేస్తారా తండ్రి మారతాడేమో అని? ఫోన్ లో మాట్లాడటం, వీడియో కాల్ చేయటం ఏమీ లేదా? మరి ఎందుకు ఈ సో కాల్డ్ తండ్రి ఎందుకు మనకి ఎప్పుడు పట్టించుకోలేదు సార్. సరే, సొసైటీకి తండ్రి ఉండాలని అనుకున్నారు, అలా వదిలిపడేయచ్చు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు? ఇక్కడ దాకా వచ్చి ఏం మాట్లాడదామని? మీకేం కావాలి, ఏం అడుగుదామని? ఒక్క నిమిషం ఉమ్మగారు, నా దగ్గరికి ఎందుకు వచ్చారు 6 years బ్యాక్? ఇయర్స్ బ్యాక్ ఇలాగే నడుస్తుంది సార్. నేను అప్పుడు ఒకసారి సలహా తీసుకుందామని మీ దగ్గరకు వచ్చాను సార్. అంతేనా? లేదంటే ఏమైనా డిప్రెషన్ లో ట్రీట్మెంట్ గురించి వచ్చారా? ట్రీట్మెంట్ గురించి రాలేదు సార్. నేను ఎలాంటి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది, అప్పటికి బాబుకి నేను వాడి కోసమే భరిస్తూ వచ్చాను సార్. వాడికి తండ్రి ఉండాలి, ఎక్కడున్నా కూడా నా భర్తే కదా అన్నట్టు నేను భరిస్తూ వచ్చాను. కానీ ఒకసారి నేను లేని టైం చూసి వాడిని వైన్ షాప్ తీసుకెళ్లాడు చిన్ననే. అప్పుడు అంతవరకు నేను అతనితో విడిపోవాలని అనుకోలేదు సార్. ఎప్పుడైతే నా కొడుకు భవిష్యత్తుకు ఇదే అవుతుందో వాడు వైన్ షాప్ తీసుకెళ్లిన తర్వాత అప్పుడు నేను 1 నెల ఆలోచించి నేను సపరేట్ గా వచ్చేసాను సార్. 2018 మేడం, వైన్ షాప్ కి తీసుకెళ్లడానికి 2 రకాలుగా మాట్లాడొచ్చు. ఒకటి, ఆయన వైన్ షాప్ కి వెళ్తాడు, చికెన్ షాప్ కి వెళ్తాడు, మార్కెట్ కి వెళ్తాడు. అలా వెళ్తున్నప్పుడు బైక్ మీద కారులోనో బాబుని తీసుకువెళ్ళటం ఒకటి. ప్రత్యేకంగా వైన్ తాగించడం కోసం, వైన్ షాప్ చూపించడం కోసం, వైన్ ఎట్లా ఉంటుందో టేస్ట్ చేయించడం కోసం తీసుకెళ్లడం తప్పు, క్రైమ్. తాగిపించడం కోసం కాదు మేడం. ఆయన ఆల్రెడీ డ్రింకర్ అని చెప్తున్నారు. తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు పిల్లోని నేచురల్ గా మమ్మల్ని ఇద్దరిని ఎక్కడికి కూడా తీసుకెళ్ళాడు మేడం. ఆ రోజు నేనేంటంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడు, అతను ఇంట్లో ఉండాడు. అతను తాగుడికి అయితే వెళ్తాడు కాబట్టి పిల్లోని కూడా తీసుకుని వెళ్ళాడు, అంతే తప్ప కాబట్టి తీసుకెళ్ళి ఉంటాడు, ఒక్కడే ఎందుకు వదిలేయడం అని. అంతే, అది హైలైట్ ఇష్యూ కాదు అని నా ఉద్దేశం. మీరు ఏంటంటే ఇప్పుడు క్లియర్ కట్ గా అతను క్యారెక్టర్ గురించి ఏమైనా ఎవిడెన్సెస్ ఉంటే క్లియర్ కట్ గా ఎవిడెన్సెస్ నా దగ్గర లేవు. దట్ ఇస్ ద ప్రాబ్లం. ఇప్పుడు ఎవిడెన్సెస్ లేనప్పుడు సృష్టించొద్దు. నేను ఏమంటున్నానంటే బాబుని వైన్ షాప్ తీసుకెళ్లాడు అనే మీ డిస్క్రిప్షన్ ఎలా ఉందంటే వాడిని అక్కడ పట్టించడానికి తీసుకెళ్ళినట్టు ఉంది. ఎందుకు పట్టుకెళ్ళాడు? ఇంట్లో ఉంచలేక పట్టుకెళ్ళాడు. ఎందుకంటే సార్ నేను ఆ రోజు నేను పెళ్ళైనప్పటి నుంచి అప్పుడు ఆ టాపిక్ అనవసరం కదా. నేను ఎందుకు అక్కడ నుంచి వచ్చేయాల్సి వచ్చింది శాశ్వతంగా అనేది రీజన్ మేడం. అది నాకు అందుకోసం చెప్తున్నాను నేను. ఎందుకంటే వాడి కోసం నేను చాలా భరించాను మేడం. ఎందుకంటే నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలి. ఎందుకు వచ్చారు, మీకేం కావాలి? ఈ రోజు వరకు రీజన్ తెలియదు మేడం, ఎందుకు అతను అలా. మాకు తెలుస్తుంది రీజన్, మేము చెప్పమంటారా మమ్మల్ని? ఈ రోజు వరకు నేను అతన్ని అడిగాను మేడం. మీ రీజన్స్ ఫర్ కమింగ్ హియర్ చెప్పండి మేడం. నాకు తెలియదు సార్, నేను చాలా సార్లు అడిగాను అతను, ఏంటి నీ ప్రాబ్లం ఏంటంటే. రీజన్స్ ఫర్ కమింగ్ హియర్
అతను ఎలాగే చెప్పలేదు, ఇన్ని సంవత్సరాలు బట్టి చెప్పనోడు ఇప్పుడు చెప్తాడేమో అన్నది మాకు తెలియదు. కానీ మీరు ఇక్కడ మా దగ్గరికి ఎందుకు వచ్చారు? నాకు ఇప్పటికే నా రీజన్ తెలుసుకుని నేనైతే విడిపోవాలని డిసైడ్ అయిపోయాను సార్. ఇప్పుడు ఈ జనవరికి డిసైడ్ అయిపోయాను. చాలా వరకు ఎదురు చూశాను, మాట్లాడే. సింపుల్ కదా, మీరు విడిపోవాలనుకుంటే మా దగ్గర వరకు ఇక్కడ దగ్గరికి వెళ్ళి డైవర్స్ కేసు వేసుకోవచ్చు కదమ్మా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? మమ్మల్ని ఏమడదు అంటే సలహాలు ఎక్స్పర్ట్సే చెప్తే బాగుంటదనే. ఆల్రెడీ 2 లాయర్ని పెట్టుకొని మోసపోయాను మేడం. వాళ్ళిద్దరు కూడా మోసం చేశారు. కేసులు ఏం వేశారు? కేసు వేసాం మేడం. ఎప్పుడు వేశారు? 2021లో వేశారు. ఏమైంది? అది కేసు క్లోజ్ చేశారు మేడం. అతను రాలేదు, లాయర్ కూడా రాలేదు కోర్టు. ఎవరు లాయరు? నా లాయర్. నేను ఈ పెట్టుకున్నాను. లాయర్ వెళ్ళకపోతే మీరు వెళ్ళాలి. నేను వెళ్ళాను మేడం. నేను దాదాపు 7 times అటెండ్ అయ్యాను మేడం. ఒక్క లాయరే కాదు కదా. మీ ఆయన డివోర్స్ ఇవ్వనని ఏమన్నా చెప్పాడా? ఇప్పటి వరకు ఇవ్వనని చెప్పారు మేడం. ఇప్పుడే మాత్రం ఇస్తానని ఉన్నాడు. ఇప్పుడు ఇంకేంటి, అయిపోయింది కదా ప్రాబ్లమ్ సాల్వ్. రెడీయా? ఈ రోజుకి నాకు రీజన్ తెలియదు మేడం. ఎందుకంటే కనుక్కోవాలి. నాకు నేను ఏం తప్పు చేశాను కూర్చోబెట్టి అడిగేదాన్ని. నువ్వు ఈ విధంగా ఉన్నావు, నాకు నచ్చలేదు, అందుకే నేను రావట్లేదు అని రీజన్ చెప్పు. లేదు నీకు ఇంకొక అమ్మాయి ఉందా చెప్పు, నేను తప్పుకుంటా, మీ ఇద్దరు హ్యాపీగా ఉండండి. ఇవన్నీ నేను అడిగాను. మీకు అతని నెంబర్ ఉందా? ఫోన్ నెంబర్ ఉంది సార్. మేడం మాట్లాడతారు ఒకసారి. కాదండి, 15 ఏళ్ల తర్వాత రీజన్ కనుక్కొని ఏం చేస్తారు? అసలు కనీసం ఇద్దరు విడిపోతున్నారంటే ఒక బలమైన రీజన్ ఉండాలి కదా మేడం. మీకు వెళ్ళటం ఇష్టం లేదు, మీకు డైవర్స్ కావాలి. ఆయనకి తీసుకెళ్ళటం ఇష్టం లేదు, ఆయనకి డైవర్స్ కావాలి. రీజన్ కనుక్కొని ఏం చేస్తారు? 15 ఏళ్ల నుంచి కనిపెట్టని రీజన్ ని. ఏమన్నా మాకు చెప్పనటువంటి అంశం ఏదో ఉందేమో అని నాకు అనిపిస్తుంది. అలా సింపుల్ గా ఉంది మీ కేసు. ఏమన్నా మాకు దాచి పెడుతున్నారా? లేదు సార్, నాకు ఈ రోజుకు తెలియదు సార్. నాకు రీజన్ తెలీదు. రీజన్స్ అప్పుడు రాకపోతే ఇప్పుడు రావు. నెంబర్ 1, ఎందుకంటే అక్కడ రీజన్స్ ఉన్నాయో లేదో మనకు. నన్ను తీసుకెళ్ళాడు. ఉన్నాయి సార్. ఎందుకంటే నేను 1.5 year నా బాబు ఉన్నప్పుడు నన్ను నా దగ్గరికి వచ్చాడు అతను. ఏముండొచ్చు రీజన్? లేదు సార్, అతను ఏం చెప్పాడంటే నీకు అన్ని రీజన్స్ చెప్తాను, నాతో బెంగళూరు వస్తావా అన్నాడు. సరే నేను వస్తాను చెప్పాను. మా అమ్మ నాన్న భయపడ్డారు. ఏ రోజు నేను ఎక్కడికి తీసుకెళ్ళాడు కదా, ఈ రోజు తీసుకెళ్తాడు, నిన్ను చంపేస్తాడేమో, వెళ్ళొద్దు అన్నారు. నేను చెప్పాను వద్దు, నాకు ఒక రీజన్ దొరికింది. ఇప్పుడు అతను చెప్తానంటున్నాడు, నేను వెళ్తానని చెప్పి బాబాని అమ్మ వాళ్ళ దగ్గర వదిలిపెట్టి నేను వెళ్ళాను. వాళ్ళు రీజన్ కనిపెట్టరు, నువ్వు కనిపెడతావంటే వెళ్ళనివ్వరు. ఆయన చెప్పడు. 15 ఏళ్ల తర్వాత కూడా మీకు రీజనే కావాలా? ఎంతకాలం ఉన్నారమ్మా బెంగళూరులో కలిసి అతనితో పాటు? 3 రోజులే సార్. జస్ట్ చెప్పడానికి తీసుకెళ్లాడు సార్, అంతే. బెంగళూరు రమ్మని ఏం చెప్పలేదు. 3 రోజులు సైట్ సీయింగ్ తీసుకెళ్తున్నాడు మేడం. నేను చెప్పే పాలు తాగే బిడ్డ నేను వదిలేసి వచ్చాను, నేను ఎంజాయ్ చేయడానికి రాలేదు, రీజన్ చెప్పు. ఎంత పెద్దది నీ భర్తే కదా, కనీసం ఇప్పటిదాకా ఎంజాయ్ చేయించలేదు అన్నావు. ఎంజాయ్ అన్నా చేయొచ్చు కదా. ఏమో ఆ ర్యాపో పెరిగి మీ మధ్య రిలేషన్ పెరిగి కాపురమే స్టార్ట్ చేసావు. అతను చేసేదానికి నేను ఏది కాదని మేడం. అతనితో పాటు తీసుకెళ్లాడు, వెళ్ళాను. బట్ అడిగాను నాకు రీజన్ చెప్పమని. మీ పేరెంట్స్ ఏమో అక్కడ పోవద్దు, నేను చంపేస్తాడు అని అన్నావు. వాస్తవానికి అతను శుభ్రంగా టూర్ తిప్పాడు. అంటే అతనికి కూడా నీ మీద ఏదో ఒక అట్రాక్షన్ ఫీలింగ్ ఉంది. ఏకంగా బిడ్డను తీసుకుని అక్కడికి వెళ్ళిపోయి ఉంటే కలిసి కాపురం చేసుకుని హ్యాపీగా ఉంటుంది కదా. సార్ వద్దన్నాడు, నన్ను మాత్రమే రమ్మన్నాడు. నిన్ను ఒక్కదాన్ని, బిడ్డను వద్దా? అవును వద్దన్నాడు. అసలు మీ అమ్మ వాళ్ళు ఏమైనా విడగొడుతున్నారా ఏంటి మీ మ్యారిటల్ రిలేషన్ ని? అసలు ఇక్కడ ఏమి మాటలు లేవు మేడం. మా వాళ్ళకి వాళ్ళు మాట్లాడకుండా ఎలా ఉంటారండి? ఇది ఒక్కటి మాత్రం మీరు ఏమనుకోవద్దు కానీ, మరీ ఇక్కడ 15 years నుంచి అసలు మాట్లాడలేదంటే నార్మల్గా ఇక్కడ ఎన్నో కేసులు అసలు చదువుకోలేని వాళ్ళు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ఊరోళ్ళు వీళ్ళందరూ కూడా వస్తారండి. వాళ్ళే ఎంత తెలివితేటగా బిహేవ్ చేస్తారు. మీరు చదువుకున్నారు, మీ పెళ్ళయ్యే ఏజ్ కూడా మీరు 27 అంటే అప్పటికే మీరు వర్కింగ్. మీరు ఎన్నో మాట్లాడొచ్చు, ఎన్నో అడగొచ్చు, లేదంటే మీ సెల్ఫ్ డెసిషన్ మీరు తీసుకోవచ్చు. అమ్మ నాన్న కూడా అడిగాను మేడం. నేను మా అమ్మ నాన్న అడిగాను మేడం. అసలు మీరు కదా మాట్లాడరు, అత్తమామ మాట్లాడరు, హస్బెండ్ మాట్లాడరు, వాళ్ళు పట్టించుకోరు మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.